మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ భారతి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి పరిశీలించారు. ఇక ఆసుపత్రికి వచ్చిన నూతన వైద్య పరికరాల గురించి, ఆసుపత్రిలో రోగులకు ఇస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, డిస్ట్రిక్ట్ హెల్త్ సూపరింటెండెంట్ అరవింద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో ఇంకా కొన్ని మెటీరియల్స్ మళ్ళీ 5-6 లక్షల రూపాయలతో కలెక్టర్ గారు ల్యాబ్ కు సంబంధించిన మెటీరియల్ రావడం జరిగింది. వాటిని కూడా పరిశీలన చేసి అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే డయాలసిస్ అన్ని కూడా మెల్లమెల్లగా ఇక్కడ ఈ హాస్పిటల్ పూర్తి స్థాయిలో పేదలకు సేవలు అందించాలనే ఒక లక్ష్యంతో 17 కోట్ల రూపాయలతో డిఎంఎఫ్ కట్టుకొని దీంట్లో ఇంకా అన్ని విధాలుగా స్టాఫ్ కానీ, డాక్టర్స్, నర్సెస్ అలాగే అందరూ కూడా ఉండాలని చెప్పేసి ఇంకా ఎక్సైజ్ చేస్తుంది. డాక్టర్ అరవింద్ గారు కూడా పూర్తిగా దీనికి సహకారం చేసుకుని పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి బాగా చేయాలని ఒక మంచి ఆలోచనతో మనం సపోర్ట్ చేస్తుంది. అట్లాగే డాక్టర్ రవి గారు కూడా మంచి చేయాలి, ఇంకా ఈ పేద ప్రజలకు మనం సేవలు అందించాలనే ఒక లక్ష్యంతో మరి కలెక్టర్ గారు అట్లాగే డాక్టర్స్ మేమందరం కూడా ఒక టీమ్ గా ఏర్పడి దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం. బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో ఇంకా కొన్ని మెటీరియల్స్ మళ్ళీ